హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అండి, వెల్కమ్ టు రియల్ లైఫ్ టాక్స్. ఏంటి మొన్నే సాంబార్ చూపించింది, మళ్ళీ గరిటతో తెగ తిప్పేస్తుంది అనుకుంటున్నారా? అది మొన్న కందిపప్పుతో సాంబార్ అండి, ఇదేమో పెసరపప్పుతో పులుసు. రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు కందిపప్పుతోనైనా ఈ పెసరపప్పుతో కూడా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, మనం ముందు తయారీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక కుక్కర్ తీసుకొని అందులో చిన్న గ్లాసుడు దాకా పెసరపప్పు అనేది తీసుకోండి. పెసరపప్పు ఏమీ వేయించవలసిన అవసరం అయితే ఏమీ లేదండి. మామూలుగానే పెసరపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి, వాష్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకోండి, ఒక పచ్చిమిర్చి తీసుకోండి. ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగా ఉందని నేను ఒకటి మాత్రమే వేసుకున్నాను. మీకు కారం తక్కువ అయిన పచ్చిమిర్చిలు అయితే మీరు 2 దాకా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇదిగోండి, 2 టమాటాలు తీసుకొని పైన వాటికి ముచ్చుకులు ఉంటాయి కదండి, అవి కోసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. ఇప్పుడు అందులో వేసేసుకున్న తర్వాత దానికి తగినంత నీళ్లు పోసుకొని కొంచెం నీళ్లు అవి మునిగేంత వరకు మాత్రమే పోసుకోండి, ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ పెసరపప్పు ఏంటంటే వాటర్ బయటకు వచ్చేస్తుంది ఎక్కువగా, కాబట్టి మీరు వాటర్ కొంచెం తక్కువే పోసుకోండి. అవి మునిగేంత దాకా పోసుకుంటే అయితే సరిపోతుంది. ఇగోండి, కుక్కర్ పెట్టుకున్నాను కదా, ఈ పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుందండి. కందిపప్పు ఉడికినంత టైం అయితే పట్టదు, పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోద్ది. ఒక 2 విజిల్లు హైలో పెట్టి ఒక 2 విజిల్లు లోలో పెట్టుకున్నాం అంటే చక్కగా పెసరపప్పు అనేది తొందరగానే ఉడికిపోతుంది. ఇగోండి, 2 విజిల్ హైలో పెట్టుకున్నాను, 2 విజిల్ లోలో పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇగోండి, ప్రెషర్ కూడా పోయిన తర్వాత మనం కుక్కర్ తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిందో. పప్పు అనేది 2 విజిల్లకి బాగా తొందరగానే ఉడికిపోద్దండి. పప్పు ఎక్కువ విజిల్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇగోండి, పప్పు గుత్తుతో కానీ లేకపోతే గరిటతో కానీ మీరు చక్కగా ఇలా తిప్పుకున్నట్టయితే అది మెత్తగా అయిపోతుంది చక్కగా. ఇప్పుడు అందులో మనం కావాల్సినంత చింతపండు పులుసు పోసుకోండి. చింతపండు పులుసు ఎంత పోసుకోవాలన్నది నేను ముందే చెప్పాను కదండి మీకు. ఒక 3 గ్లాసులు కనుక మీరు నీళ్ళు పోసుకోవాలి అని అనుకుంటే ఒక 3/4 గ్లాస్ దాకా చింతపండు పులుసు పోసుకుంటే సరిపోతుంది. ఇగోండి, తగినంత నీళ్ళు అనేది పోసుకోండి. ఆ చింతపండు పులుపుకి సరిపడా పోసుకుంటే సరిపోతుందండి. తర్వాత మీకు ఏవి వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. బెండకాయ అయితే బెండకాయ, వంకాయ అయితే వంకాయ, మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే ఆ వెజిటబుల్స్ వేసుకోండి. ఇవన్నీ 1 బై 1 అందులో వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికిన తర్వాత పోపు వేసేసుకుంటే మన పప్పులుసు రెడీ అండి. ఇగోండి, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మీరు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మీరు వెజిటబుల్స్ కోసుకుంటారు కదా, ఏమి నచ్చితే అవి కూడా వేసుకోండి. నేనైతే బెండకాయ, ఒక వంకాయ కోసుకొని అంతా ఒకసారి చక్కగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ పులుసు మనం కలుపుకున్నదంతా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పులుసు అనేది చక్కగా ఒక 5-6 నిమిషాలు బాగా ఉడికింది అంటే ఆ లోపల మనం వేసాం కదండి వెజిటబుల్స్, అవి కూడా చక్కగా ఉడికిపోతాయి వెజిటబుల్స్. ఇప్పుడు మనం అవి ఉడికేలోపు మనం పోపు రెడీ చేసుకుందాము. పులుసు పోపు గురించి అందరికీ తెలిసిందేనండి. వెల్లుల్లిపాయ రెమ్మలు చెతకొట్టుకొని వేసుకోండి, ఒక 5-6 రెమ్మల దాకా. కొంచెమేమో జీలకర్ర అయితే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉంటుందండి. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకానేమో ఆవాలు వేసుకొని ఒక 5-6 మెంతులు దాకా వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని, ఇంగువ మీరు ఎంత నచ్చితే అంత వేసుకోండి ఇంగువ అనేది. తర్వాత ఏమో ఒక 2 ఎండుమిర్చి దాకా వేసుకోండి కట్ చేసుకొని. ఫస్ట్ మీరు పచ్చిమిరపకాయలు వేసుకున్నారు కదా, దాన్ని బట్టి ఎండుమిరపకాయలు అనేది వేసుకోండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంది పచ్చిమిరపకాయలు అంటే ఒక ఎండుమిర్చి వేసుకోండి సరిపోతుంది. ఇగోండి, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసేసుకోండి.
ఏ పులుసు పోపుల్లోకైనా సరే మనం ఉల్లిపాయ అనేది వేయించుకొని వేసుకుంటే దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. కాబట్టి పులుసులోకి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఉంటాయి, చక్కగా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ పోపులో వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇగోండి పులుసు కూడా బాగా వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపు అనేది మనం స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని బాగా పోపు అంతా వేగిన తర్వాత చక్కగా ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ఆ పోపు అంతా తీసుకెళ్ళి ఇందాక పెసరపప్పు పులుసు ఉడుకుతుంది కదండి, అందులో వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు కనుక మనం ఇంకా పోపు వేసిన తర్వాత మరిగించుకుంటే మన పెసరపప్పు పులుసు రెడీ అండి. చక్కగా ఒక 10-15 నిమిషాల్లో అయిపోద్ది. కందిపప్పుతో కన్నా ఈ పెసరపప్పుతో చేసుకునే సాంబార్ ఇంకా కమ్మగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ పెసరపప్పు పులుసు అనేది మన బాడీకి కూడా చలవ చేస్తుంది, కందిపప్పు వేడి చేస్తుంది అని అంటారు కదా. మీకు అలాంటప్పుడు ఈ పెసరపప్పుతో కనుక సాంబార్ చేసుకొని కానీ ఇలా పులుసు చేసుకొని కానీ తింటే మన ఒంటికి కూడా చలవ చేస్తుందండి. కాబట్టి అప్పుడప్పుడు ఈ పెసరపప్పు పులుసుని చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇగోండి లాస్ట్లో కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ స్టేజ్లో మీరు ఏమైనా చాలలేదు అని అంటే ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ చాలకపోతే ఈ స్టేజ్లో మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఒక చిటికెడు పంచదార వేస్తే ఆ పులుపు అంతా కారం కూడా బ్యాలెన్స్ చేస్తుందండి పులుసు అంతా. కాబట్టి ఒక చిటికెడు పంచదార కూడా వేసుకుంటే చక్కగా పులుసు అంతా మనకి మంచి టేస్ట్తో వస్తుందండి. ఇగోండి మన పెసరపప్పు పులుసు రెడీ అయిపోయింది. పోపు వేసిన తర్వాత మాత్రం ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మరిగించడం మర్చిపోకండి. ఆ పోపు వాసన అంతా చక్కగా ఆ పులుసుకంతా పట్టుకొని రుచి అనేది కూడా ఇంకా బాగుంటుంది. ఇగోండి పెసరపప్పు పులుసు రెడీ అయిపోయింది. ఇగోండి ప్లేటింగ్ కోసం కూడా నేను తీసుకొని పెసరపప్పు పులుసు అందులో వేసేసుకుంటున్నాను. ఎంత చిక్కగా ఎంత కమ్మగా వచ్చిందోనండి. మీ ఇంటి దగ్గర కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. బాయ్.